హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. టుడే ఇస్ ద గ్రేట్ డే. సో ఈరోజు ఎక్కడున్నాను అంటే మీకు లొకేషన్ చూపితే కానీ అర్థం కదనమాట. సో సార్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇది నా యాపిల్ మొబైల్ ఉన్నదా, దీంట్లో నా లొకేషన్ ఎక్కడ ఉన్నానో మీకు లొకేషన్ క్లియర్గా చూపిస్తాను. మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. సో చూడండి ఫ్రెండ్స్, నా లొకేషన్ చూపిస్తున్నాను. వాసవి హోటల్ లాడ్జ్. సో దీంట్లో ఉన్నా అనమాట. నేను ఇప్పుడు వాసవి హోటల్లో ఉన్నాను. ఎక్కడంటారా ఇది, ఎక్కడంటారా? సో గుంటూరుకి ఎంత దూరంలో ఉన్నాను, ఎక్కడ ఉన్నా మీకు చూపిస్తాను చూడండి. సో మా ఆఫీస్కి, సేఫ్ షాప్ ఆఫీస్కి ఎంత దూరంలో ఉన్నాను. In 300 meters, turn left onto 60 feet road. 422 కిలోమీటర్ దూరంలో ఉన్నాను. ఓకే, అంటే నథింగ్ బట్ నేను ఉన్న ఏరియా ఏంటి అంటే మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ట్రైన్ 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 వినిపిస్తుందా లెజెండ్స్? రైట్, యా ఇప్పుడు కనిపిస్తుంది. ఏడన్నా చూసుకోండి, కనిపిస్తుందా? గుంతకల్లో ఉన్నాను. క్లియర్, గుంతకల్లులో ఉన్నాను అనమాట. సో రైట్, గుంతకల్లు, ఇదిగో గుంతకల్ 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 పేరు వస్తుంది చూసారా? ఇదిగోండి, గుంతకల్లో నేను ఉన్నాను. వాసవి రెసిడెన్సీలో ఉన్నాను అనమాట, గుంతకల్లో. సో ఇది జస్ట్ బిగినింగ్ అండి, సేఫ్ షాప్ అవర్. ఇదిగో ఇప్పుడు గుంటూరులో ఎట్లయితే ఆఫీసెస్ ఉన్నాయో, సెటప్స్ ఉన్నాయో, సో ఇలానే ఇక్కడ గుంతకల్లో కూడా ఆఫీస్ సెటప్ చేయాలని నా కోరిక. ఇది మన గుంటూరులో ఆఫీస్ అనమాట. సో ఇలా మన ఆఫీస్ గుంటూరులో సేమ్ ఇక్కడ ఎట్లయితే గుంటూరులో ఆఫీస్ ఉందో గవర్నమెంట్లో, సో ఫ్యూచర్లో గుంతకల్లో కూడా ఇలానే చేయాలని నా కోరిక. చేసి చూపిస్తా కూడా. సేఫ్ షాప్ని గడప గడపకి తీసుకెళ్ళడానికి ఒక జయం పెట్టుకొని చేస్తున్నానండి. ప్రతి ఊరి గడ్డ సేఫ్ షాప్ అడ్డ అంటూ చేస్తున్నాను. ఈరోజు ఏ లెవెల్కి వచ్చి ఆల్మోస్ట్ ఈరోజు సాయంత్రానికి డైమండ్ షో కనపడుతుంది. ఈ లెవెల్కి వచ్చి కూడా ప్రతిరోజు ఆన్ఫీల్డ్ అంగంలో ఏదో ఒక టీంకి సపోర్ట్ చేస్తూ వెళ్తాను. చూడొచ్చు, నా ఐడి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మీకు. చూడండి ఫ్రెండ్స్, సేఫ్ షాప్ నా అకౌంట్ అనమాట. గ్యారేజ్ చిన్నారావు మేరా నామ్, నా పేరు. సో మన ఆఫీస్ అడ్రస్. సో లాగిన్ ఐడి క్రియేటెడ్ 19/8/2019. ప్రజెంట్ ఓపల్ అండ్ ర్యాంక్ 10లో ఉన్నాను. చూడొచ్చు. ఇంకా డైమండ్కి ఎంత ఉంది? 4,272 బీబీ ఉంది డైమండ్ షాప్కి. 4,272 బీబీ. సో చాలామంది సేఫ్ షాప్లో డబ్బులు గురించి అడుగుతుంటారు. ఇదిగో చూడండి డబ్బులు. చెక్ దిస్ వీక్, ప్రతి వారం చెక్ అనమాట. ఎవ్రీ వీక్ చెక్ ఇది. సో 19,160 రూపాయలు, 19,600, 8,000, 42,000, 27,000, 16,000, 23,000, 10,000 ఇలా ప్రతి వారం సో ఇన్కమ్ వస్తూనే ఉండదండి. సో ఇది నా ఒక ఐడి మీద వచ్చే ఇన్కము. సో ఇలాంటివి ఇంకొక ఐడి కూడా ఉంది నాకు. సో ఇలా నాకు నెలకు వచ్చేలకే ఎంత తక్కువ వేస్తే సరే 2 లక్షల పైన వస్తాయి అన్నమాట నాకు ఎవ్రీ మంత్. సో అదేవిధంగా నాకు చూడొచ్చు ఇలా ఉందన్నమాట నా యొక్క సేల్స్ ప్రమోషన్. అంటే నాకు యాక్చువల్గా CCC అనేది తర్వాత వచ్చింది, ర్యాంకులు తర్వాత వచ్చినాయి. చూడు, లెఫ్ట్ బీవీ రైట్ బీ 6,87,000, 6,07,00,000. ఓకే, సో ఈ విధంగా నా యొక్క బీవీ ఉంటుంది అనమాట. సో గ్యారేజ్ చిన్నగా 2019.
ఈరోజు మార్నింగ్ జూమ్లో కూడా చెప్పాను మా వాళ్ళందరికీ, మీకు కూడా చెప్తున్నాను. సేఫ్ షాప్లో సక్సెస్ కావాలంటే మూడు విషయాలు మెయిన్గా ఉండాలి. 3 థింగ్స్ మెయిన్గా నేర్చుకోవాలి. అందులో ఫస్ట్ది నమ్మకం. నేను సక్సెస్ అవుతాను, నేను లైఫ్లో ఎదుగుతాను, డెవలప్ అవుతాను అనే నమ్మకం మీరు పెట్టుకోవాలి. ఆ నమ్మకం అనేది 5 రకాలుగా ఉంటుంది. ఫస్ట్ కంపెనీని నమ్మండి. నెక్స్ట్ సిస్టమ్, సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ నమ్మండి. 3 కోచ్, మీ అప్లైనర్లో ఎవరైతే డైమండ్ అబౌ ఉంటారో ఆ వ్యక్తిని కోచ్ నమ్మండి. అండ్ 4వది మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి. అండ్ 5వది మీరు ఎవరైతే తీసుకొస్తున్నారో ఆ వ్యక్తుల్ని సక్సెస్ చేస్తాను అనే ఒక నమ్మకం నీకు కూడా ఉన్నది, అలాంటి వ్యక్తులు తీసుకొచ్చుకోవాలి. సో ఈ విధంగా కంపెనీ, సిస్టమ్, అప్లైన్, సెల్ఫ్ అండ్ డౌన్లైన్స్, ఈ 5 నమ్మకాలని వెరీ స్ట్రాంగ్గా కానీ పెట్టుకోగలిగితే ఖచ్చితంగా ఈ బిజినెస్లో నువ్వు డైమండ్ అవుతావు. ఇలా అయిపోతావు, ఇలా చిటికేసి అయిపోతావు. రెండోది, ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వడం కోసం మనకు సహనం ఉండాలి. ఓర్పు అంటారు. ఎంతోమంది ఈ బిజినెస్ గురించి నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు, నువ్వు చేత కాదు, నువ్వు అది ఇది అని మాట్లాడుతుంటారు. బట్ నవ్విన నాపిచ్చనే పండిద్ది అంటారు కదా, పళ్ళున్న చెట్టుగా రాళ్ళు అంటారు కదా, తీసేసిన రాయే తలకే మొలరాయిద్ది అంటారు కదా. ఆ విధంగా నువ్వు ఓర్పుగా, సహనంగా నీ పని నువ్వు చేసుకుంటూ పోతూ ఉంటే నీ సక్సెస్ అవ్వడం ఎవరి వల్ల కాదు, ఎవరి తరం కాదు. నువ్వు సక్సెస్ అయిపోతావు, డైమండ్ అయిపోతావు. నాలాగా 6 సంవత్సరాలు ఎన్ని అవమానాలు, ఎన్ని ఇబ్బందులు, అంతకుముందు 1 సంవత్సరం కష్టపడ్డాను, మొత్తం 7 ఏళ్ళు, 7 years ఎంతో ఓర్పుగా ఉన్నాను కాబట్టి ఈరోజు 8,000 టీంకి లీడర్ అయిపోయా, డైమండ్ అని పొజిషన్ వచ్చాను. ఇది జస్ట్ బిగినింగ్. నెక్స్ట్ డబుల్ డైమండ్ అవుతా, ట్రిపుల్ డైమండ్ అవుతా, వీనస్ అవుతా, మెర్క్యూరీ అవుతా, క్రౌన్ అవుతాను, క్రౌన్ అంబెసిడర్ అవుతాను, యూనివర్సల్ క్రౌన్ అంబెసిడర్ కూడా అవుతాను. గడపకి సేఫ్ షాప్ తీసుకెళ్తాను. ప్రతి ఊరి గడ్డ సేఫ్ షాప్ అడ్డంటూ ముందుకు తీసుకెళ్తాను. అది ఓర్పు అంటే. ఆ విధంగా ఓర్పుతో ఉన్నాను. నా 7 సంవత్సరాల సక్సెస్ జర్నీ అంతా కూడా ఇవ్వండి పుస్తక రూపంలో రాశా. మీకు కొంచెం క్లియర్గా కనిపించాలంటే ఇలా చూపిస్తా చూడండి. దిక్సూచి అనే పుస్తకం రాశాను. ఇక మన గ్రేట్ డైరెక్టర్స్ అనమాట. సో ఈ దిక్సూచిలో అన్ని విషయాలు కూడా నేను రాశాను. ఇక అందరికీ నమస్కారం, నా పేరు గాదా చిన్నారావు, నేను ఏం పని చేశాను అన్నీ కూడా. సో నా విజన్ ఏంది, దిక్సూచి పుస్తకం ఎందుకు రాశాను, 100% విజయం సాధించాలని, 100% మహిళా సాధకత్వం కోసం. దిక్సూచి ఫస్ట్ ఎప్పుడు ప్రదర్శించాను, రెండోసారి ఎప్పుడు ప్రదర్శించాను, సో నా మిషన్ ఏంటి, అన్ని విషయాలు ఇవన్నీ ఈ పుస్తకం ఫ్రీగా ఇస్తున్నాను అందరికీ. అలానే ప్లాన్ చెప్పే ముందు 100% పాటించాల్సిన ఏమైంది, కొత్తగా వ్యక్తి వెళ్ళి ఎలా మనం షాపింగ్ చేయించాలి, ఈ పాయింట్స్ అన్ని పాయింట్స్ అండి, అన్ని పాయింట్స్. సిస్టమేటిక్స్ ఏంటి, అప్పు ఎంత, ముప్పు, జాబ్లో బాస్ ఎలా ఉంటాడు, అండ్ సేఫ్ షాప్లో లీడర్ ఎలా ఉండాలి, ఇలా ఒక పుస్తకం ఇదే నేనే రాసిన పుస్తకం ఇది. ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్. చూడండి ఇక్కడ బన్నీ అండ్ చూడండి, అల్లు అర్జున్ ఎలా ఉండాలి అప్పుడు ఇప్పుడు, రామ్ చరణ్ అప్పుడు ఇప్పుడు, ప్రభాస్ అప్పుడు ఇప్పుడు, జూనియర్ రెడ్డి అప్పుడు ఇప్పుడు, గారా చిన్నారావు అప్పుడు ఇప్పుడు. ఒక 5 yearsలో ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యానో చూడండి. వీళ్ళందరికీ సినిమాల్లో 10 years 15 years కష్టపడితే కానీ సక్సెస్ రాలా. బట్ ఇక్కడ ఓన్లీ 5 to 6 yearsలో ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్. అండ్ కుందేలు తాబేలు కదా, సో ఇక్కడ పవర్ ఆఫ్ కన్సిస్టెన్సీ, స్థిరత్వం ఉండాలి. కుందేలులాగా ఫాస్ట్కి వెళ్ళి ఆగితే తాబేలు మెల్లగెళ్తుంది. ఈ బిజినెస్లో తాబేలులాగా ఒక కన్సిస్టెన్సీగా ఎవరైతే పనిచేస్తారో వాళ్ళే డైమండ్ అవుతారు, వాళ్ళే సక్సెస్ అవుతారు. ప్రస్తుతం అండ్ మొన్న జూన్లో ఎవరైతే బ్యాంకాక్ ట్రిప్ వచ్చారో వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వాళ్ళందరి గురించి ఇక్కడ ఈ పుస్తకంలో ఎంటర్ చేసిస్తారు. సో సేఫ్ షాప్లో 4 సంవత్సరాల్లో డైమండ్ అవ్వాలంటే ఏం చేయాలి, ఇవన్నీ అన్నీ రాశా. సొంతంగా ప్లాన్ నేర్చుకోవాలి, సొంతంగా ఫాలోఅప్, సొంతంగా డీటెయిల్స్, సొంతంగా ఎఫ్ఎం అన్నీ సొంతంగా. సేఫ్ షాప్లో డైమండ్ అవ్వాలంటే 100% చేయాల్సిన పనులు ఏంటి, లాగిన్ అయిన వెంటనే ఏం చేయాలి, ఇవన్నీ నీట్గా పాయింట్స్ అన్నీ కూడా నీట్గా రాశాను. సెల్ఫ్ టాక్ ఎంత ఇంపార్టెంటో ఆ సెల్ఫ్ టాక్ గురించి దీంట్లో రాశాను. సెల్ఫ్ టాక్ మొత్తం 4 pages ఉండేది. అలానే జాయిన్ అయినాక డే 1 ఏం చేయాలి, మొదటి రోజు ఏం చేయాలి, రెండో రోజు ఏం చేయాలి, ఇదంతా నా ఓన్గా నేను రాసిందండి. 3వ రోజు ఏం చేయాలి, 4వ రోజు ఏం చేయాలి, 5వ రోజు, 6వ రోజు, 7 days లెర్నింగ్ కోర్స్, 7వ రోజు ఇవన్నీ నేను చేయాలి.
7 రోజుల పాటు ఆ ఫస్ట్ వీక్ ఏం చేయాలో అన్నీ చూపించాను. అండ్ 2వ వారం చేయాల్సిన పనులు ఏంటి ఇవన్నీ అసలు. అండ్ దీంట్లో సో పాపులేషన్ బట్టి డైరెక్ట్ సెల్లింగ్ ఎలా ఉందో కూడా చూడండి. యూఎస్ఏలో 32 కోట్ల జనాభా ఉంటే ఎంతమంది చేస్తున్నారు, ఎంత టర్న్ ఓవర్ 2,12,000 పైన కోట్లు టర్న్ ఓవర్ జరుగుతుంది. బట్ మన ఇండియాలో ఇప్పుడైతే 145 కోట్ల జనాభా ఉంటే కేవలం ఎంత టర్న్ ఓవర్ బిజినెస్ 7,800 కోట్ల బిజినెస్, చాలా తక్కువ టర్న్ ఓవర్ జరుగుతుంది. అంటే ఇంకా బిజినెస్ చాలా గ్యాప్ ఉంది. ఇదిగోండి నా ఇన్కమ్ ప్రూఫ్స్ అనమాట. సో 2019లో నేను జాయిన్ అయ్యాను. ఫైనాన్షియల్ 2019-20లో నాకు ఎంత డబ్బులు వచ్చినాయి, 1,03,000 రూపాయలు వచ్చింది. ఏ నెలలో ఎంత వచ్చినాయి, ఎన్ని పుస్తకాలు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అఫీషియల్ వెబ్సైట్ అనమాట ఇది, దాని నుంచి డౌన్లోడ్ చేసింది. ఫ్రీగా డౌన్లోడ్ చేసి అందరికీ ఈ పుస్తకాలకు ప్రదర్శిస్తున్నా. ఫస్ట్ ఇయర్ ఎంత, 2వ ఇయర్ ఎంత, 2వ ఇయర్లో చూడండి 4 లక్షల రూపాయలు, 2,45,000. అంటే 3వ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ 21-22లో 4 లక్షల రూపాయలు. సో ఇలా ప్రతి సంవత్సరం 4వ సంవత్సరం ఒకేసారి చూడండి 22-23లో 15,70,000 వచ్చింది. తర్వాత 5వ సంవత్సరము 2023-24లో 12 లక్షలు వచ్చింది. ఇవన్నీ కూడా 6వ సంవత్సరం 2024-25లో ఇవి చూడండి ఒక అకౌంట్లో 18 లక్షలు, ఒక అకౌంట్లో కూడా పడింది 21 lakhs అండ్ అమౌంట్ పడింది. సో ఈ విధంగా అదేవిధంగా ఫ్యూచర్లో మన టీంలో రావాలంటే వాళ్ళు ఇవన్నీ కండిషన్కి యాక్సెప్ట్ చేస్తేనే, సంతకం చేస్తేనే తీసుకుంటాను. అలాంటి పరిస్థితి. అండ్ ఫ్రెషర్ లెటర్ చేయాల్సి పడింది, బ్రాంజ్ లెటర్ చేయాల్సి పడింది, అన్నీ హిస్టరీ అంటే మన టీం యొక్క ప్రత్యేకతలు ఏంది, ఇవన్నీ కూడా మన ప్రతిజ్ఞ ఏంది. అంటే ఈ బిజినెస్లో ఖర్చు పెట్టామంటారు, ఆ ఖర్చు గురించి కూడా సో ఎంత కాంట్రిబ్యూషన్లో ఫస్ట్ ఫంక్షన్కి ఎంత, 2వ ఫంక్షన్కి ఎంత అమౌంట్ పెట్టా మొత్తం రాసుకునే విధంగా కూడా నేను ఇచ్చాను. ఎంత అమౌంట్ పెడతావు నువ్వు ఇష్టం. అండ్ డ్రీమ్స్, నీకేం డ్రీమ్స్, ఈ బిజినెస్లో బాస్ ఎవరు లేదు, మన డ్రీమ్ మన బాస్. సో ఇవన్నీ కూడా నోట్ చేసుకుంటాకి డ్రీమ్స్ పోస్టర్లో అంటించుకుంటాకి ఇవన్నీ కూడా పుస్తక రూపంలో నేను ఇవ్వటం జరిగింది. అలాగే లిస్ట్ రాసుకుంటా కూడా లిస్ట్ కూడా రాసుకుంటా కూడా ఇచ్చాను. ఇది ఫ్రీగా ఇచ్చే బుక్ అనమాట. సో ఇది కాకుండా కలర్ బుక్ కొంచెం ఎక్కువ పేజెస్తో ఇదే పుస్తకం పబ్లికేషన్ కూడా చేస్తున్నాను. అది కాస్ట్ 200 రూపీస్ అవుతుంది. అది కూడా గిఫ్ట్లుగా కొంతమంది ప్లాటినం డబ్బాలకి ఫంక్షన్స్ అప్పుడు గిఫ్ట్లుగా ఇవ్వటము, అలా ఇవ్వటం కోసం అది కూడా ప్రింట్ చేపిస్తున్నాను. అమ్మడం కోసం నేను చేయట్లేదు పుస్తకాలు. ఓకే, సో ఇది ఫ్రీగా నేను ఇస్తాను. సో ఈ విధంగా సేఫ్ షాప్లో ఎలా సక్సెస్ కావాలో నా గత 7 సంవత్సరాల జర్నీని ఒక పుస్తకం రూపంలో రాసి ఫ్రీగా ప్రచురిస్తున్నాను, జనాలకి ఇస్తున్నాను కరపత్రాల రూపంలో. అర్థమవుతుందా? ఎంత ఓపికగా, ఎంత సహనంతో అది ఎన్ని పనులు చేశానో చూడండి. నేను ఓన్గా రాసిన పుస్తకం అది. క్లియర్? ప్రతి ఊరి గడ్డ సేఫ్ షాప్ అడ్డాగా మార్చాలి, గడప గడప సేఫ్ షాప్ తీసుకెళ్ళాలి ధ్యేయంతో ఈ పనులు చేస్తున్నాను. సో ఆ మాదిరిగా ఫస్ట్ ఇయర్ ఈ బిజినెస్లో చాలా రిజెక్షన్స్ వస్తాయి, చాలా కష్టాలు వస్తాయి, ఆ ఇబ్బందులు వస్తాయి. అలా సహనంతో ఉండాలి. ఈ సహనం చాలా చాలా ఇంపార్టెంట్. 4 నుంచి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు కూడా సహనంతో ఉంటేనే దీంట్లో డైమండ్ అవుతుంది, సక్సెస్ అవుతుంది. అప్పుడు సహనంతో ఉండాలి. క్లియర్? సహనంలోకి వెళ్ళిపోతారు చాలామంది, సహనం ఉంచుకోవాలి. అండ్ ఫైనల్గా ఏ బిజినెస్ సక్సెస్ కావాలంటే 3వ విషయం, ఒక మంచి మనిషిగా మారిపోవాలి. ఒక మంచి మనిషిగా, ఒక ఉన్నతమైన వ్యక్తిగా, గొప్ప వ్యక్తిగా, మంచి స్వభావం కలిగిన వ్యక్తిగా, దేవుడి లెక్కన మారిపోవాలి మనం ఈ బిజినెస్లో. దేవుడి లెక్క, ఒక దేవుడు ఎలా స్వభావం కలిగి ఉంటే అలాంటి స్వభావం కలిగి ఉంటేనే ఈ బిజినెస్ సక్సెస్ అవుతాం. మంచి మనిషిగా మారటం ఎలా అంటే 5 విషయాల్లో మంచి అనిపించుకోవాలి. చెడు మాట్లాడకు, చెడు చూడకు, చెడు వినకు, అలానే చెడు తినకు, చెడు ఆలోచన చేయకు. ఈ 5 ఇంపార్టెంట్. చెడు మాట్లాడద్దు, ఎవరికి తప్పుగా మాట్లాడద్దు, నెగిటివ్గా మాట్లాడద్దు, కోపంగా మాట్లాడద్దు, ఇగోగా మాట్లాడద్దు, ఎవరి గురించి చెడు వద్దు. చెడు చూడకు, ఎవరైనా చెడు చేస్తారో చూడద్దు, అది చూసి అట్రాక్ట్ అవుతావు, మళ్ళీ ఇబ్బంది పడతావు. చెడు వినకు, ఎవరైనా నీ గురించి వేరే వాళ్ళ గురించి నీకు దగ్గరకు వచ్చి నెగిటివ్ మాట మాట్లాడితే వినొద్దు. నో, వాళ్ళు లేనప్పుడు మీరు ఆ మాటలు మాట్లాడద్దని చెప్పలేదు క్లియర్గా. చెడు వినకు, మీ మైండ్ని ఖరాబ్ చేసే విధంగా, మీ బ్రెయిన్ పాడు చేసే విధంగా ఏదైనా చెడ్డ విషయాలు ఉంటే వినొద్దు. చెడు వినకు, చెడు అనకు, చెడు
కనకొనే చూడదు. అండ్ అదేవిధంగా చెడులు తినొద్దు. ఈ రోజుల్లో మనుషులందరూ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల ఎలా పడితే అలా బిహేవ్ చేస్తున్నారు. కోపాలు, ఉద్రేకాలు ఇవన్నీ ఎందుకు వస్తుంది? హార్మోన్ ఇన్బ్యాలెన్స్. అందుకే చెడు తినొద్దు. అండ్ ఇవి కాకుండా లాస్ట్ రకంగా చెడు ఆలోచన చేయకు. ఈ 5 విషయాల్లో మనం జాగ్రత్త ఉంటే మనం ఒక మహోన్నతమైన వ్యక్తిగా, గొప్ప వ్యక్తిగా మారిపోతాము. అప్పుడే మనం డైమండ్ అవుతాం. క్లియర్? ఈరోజు గుంతకల్ నుంచి మాట్లాడి ఇది ఫేస్బుక్ లైవ్ అనమాట. మళ్ళీ తర్వాత ఇది డౌన్లోడ్ చేసి యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తాను. రాసి పెట్టుకోండి. ఇదే గుంతకల్లో ఫ్యూచర్లో పెద్ద టీం తయారైపోయింది. కొన్ని వందల మంది, వేల మంది, లక్షల మంది ఇక్కడ పెద్ద మీటింగ్లు హాజరు చేస్తారు. గుంటూరులో ఎలా అయితే సన్మాన సంస్కారాలు చేస్తున్నాను అలాగే ఫ్యూచర్లో ఇక్కడ కూడా జరుగుతుంది. చదివిస్తాము, దాంట్లో అవ్వలేదు. సో మీరు చేయాల్సిన ఒకటే పని అనమాట. నమ్మకంగా రండి. నమ్మకం పెట్టుకోండి. ఎప్పుడైనా నువ్వు సక్సెస్ చేస్తామని 100% నమ్మండి. అండ్ కొంచెం సహనంగా పనిచేయండి, ఓర్పుగా సహనంగా పనిచేయండి. అండ్ అదేవిధంగా ఫైనల్గా ఈ బిజినెస్లో సక్సెస్ కావాలంటే మంచి మనిషిగా మారాలి. ఇలా ఎవరైతే మారుతారో వాళ్ళే డైమండ్ అవుతారు, యూనివర్స్ డైమండ్స్ అవుతారు. అలా అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ అందరితో నా మాటలు పిలుస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్. అందరూ ధన్యవాదాలు. దిస్ గారా చిన్నారావు సంఘం. జై హింద్, జై హో సేఫ్ షాప్. థ్యాంక్ యూ సో మచ్ టైగర్స్. ఆల్ ది బెస్ట్.